బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 నుండి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, ఒక్కసారిగా విషాదమైన వార్త ఒక్కసారిగా మహారాష్ట్రలోని బారామతిలో చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అవుతుండటంతో బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయినట్లు అర్థమవుతోంది. దీంట్లో ఎటువంటి సాంకేతిక లోపంతోనే ప్రధానంగా కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అవ్వడం, అందులో దాదాపు 2 పైలట్లు, 2 సహాయకులు ఉండడంతో పూర్తిగా 5 అంటే సడన్గా అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అక్కడ దిగిన వెంటనే మంటలు చెలరేగడం, వెంటనే భారీ మంటలు చెలరేగి కాలి బూడిదయింది అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5 తీవ్రంగా గాయపడినట్లు జాతీయ మీడియా చెప్తుంది. తరలించి చికిత్స చేయిస్తున్నప్పటికీ స్పాట్లో కొందరు మృతి చెందిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి, వాళ్ళు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం స్పాట్లో ఒక సహాయక చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పోలీసులు అధికారులు అక్కడికక్కడ చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. రహీం, అందులో బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో ఇది క్రాష్ అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం మీద ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు.
సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలకంగా ఉన్నారు. 1959 జూలై 22న అజిత్ పవార్ జన్మించారు. 2024 డిసెంబర్ 5 నుంచి ఏకనాథ్ షిండేతో పాటు మహారాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అజిత్ పవార్ తన శరద్ పవార్ పెద్దనాన్న అడుగుజాడల్లో 1982లో చక్ర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాలు బాధ్యతలు చేపట్టారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు ఆయన వెంటే పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నారు. విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత అశోక్ చవాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలకంగా ఉన్నారు. 1959 జూలై 22న అజిత్ పవార్ జన్మించారు. 2024 డిసెంబర్ 5 నుంచి ఏకనాథ్ షిండేతో పాటు మహారాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అజిత్ పవార్ తన శరద్ పవార్ పెద్దనాన్న అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాలు బాధ్యతలు చేపట్టారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు ఆయన వెంటే పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నారు. విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత అశోక్ చవాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
అజిత్ పవార్ తన శరద్ పవార్ పెద్దనాన్న అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991 పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు చేపట్టారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు ఆయన వెంట పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నారు. విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత అశోక్ చవాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలకంగా ఉన్నారు. 1959 జూలై 22న అజిత్ పవార్ జన్మించారు. 2024 డిసెంబర్ 5 నుంచి ఏకనాథ్ షిండేతో పాటు మహారాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అజిత్ పవార్ తన శరద్ పవార్ పెదనాన్న అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆ స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు చేపట్టారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు ఆయన వెంటే పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నారు. విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత అశోక్ చవాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.